సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్. తన పవర్ఫుల్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళాడు. ఒక రకంగా చెప్పాలంటే ఓజీ సినిమాకి మెయిన్ హీరో అంటే తమన్ అనే చెప్పాలి. స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతిసారి తన ఎలక్ట్రిఫైరింగ్ మ్యూజిక్ తో అదిరిపోయే ఎలివేషన్ అందించాడు. ఒక ఓజీ సస్పెన్స్ ను ఎంజాయ్ చేస్తూ మూవీ ఎమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తమన్. ఒక్కో ఇంటర్వ్యూలో ఓజీ సినిమా గురించి ఒక్కో సీక్రెట్ రివీల్ చేస్తూ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓజీ సీక్వెల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓజీ చిత్రంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. డైరెక్టర్ సుజీత్ అభిమానులని డిసప్పాయింట్ చేయకుండా పవన్ ని సరికొత్త యాక్షన్ అవతారంలో చూపించారు. ఈ మూవీలో యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ను ఇంతటి మాస్ అండ్ స్టైలిష్ గా గతంలో ఫ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు, మరే డైరెక్టర్ చూపించలేదు. జపాన్ నేపథ్యం నుంచి కథని ముంబైకి కనెక్ట్ చేసిన విధానం అయితే ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే డైరెక్టర్ సుజీత్ ఈ మూవీ చివర్లో ఓజీకి పార్ట్ 2 కూడా ఉంటుందని అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే కదా. అయితే అది సీక్వెలా లేక ప్రీక్వెలా అనేది క్లారిటీ లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఓజీ పార్ట్ 2 వీలైనంత త్వరగా రావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కి సుజీత్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ ఓజీ ఇక్కడితో ఆగిపోదని, ఓజీ యూనివర్స్ అనేది ఇంకా 10 ఏళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. అయితే సీక్వెల్ ఉంటుందా లేక ప్రీక్వెల్ ఉంటుందా అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగితే దానికి సుజిత్ రియాక్ట్ అయ్యారు. ఓజీ చిత్రానికి ప్రీక్వెల్, సీక్వెల్ రెండు ఉంటాయి. రెండింటిని ఒకేసారి షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని క్రేజీ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ లో మరింత హైప్ తీసుకొచ్చారు. సుజిత్ ఇచ్చిన అప్డేట్ తో పవన్ అభిమానులు ఓజీపై మరింత క్రేజీగా మారిపోయారు. ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ లకు టైటిల్స్ కూడా అప్పుడే సోషల్ మీడియాలో సజెస్ట్ చేసేస్తున్నారు. ఇక ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఫుల్ పొటెన్షియల్ కాదు, జస్ట్ శాంపిల్ మాత్రమే అని సుజీత్ చేసిన కామెంట్స్ పార్ట్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో పెంచేశాయి. త్వరలో ఓజీ చిత్రంలో నేహా శెట్టి ఐటమ్ సాంగ్ ని కూడా యాడ్ చేయబోతున్నట్లు సుజీత్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ మూవీ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. 3 రోజుల్లోనే ఈ మూవీ 200 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి సంచలన రికార్డును సృష్టించింది. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలో ఓజీ బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రాబోతోంది. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ఈ మూవీ పూర్తయ్యాక ఓజీ సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయంలో పవన్ తన చిత్రాలకు ఎంతవరకు టైం కేటాయిస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది. ఓజీ సీక్వెల్ అంటే ఇంకా భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది. మరి పవన్ సుజిత్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ గా చేశారు. సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత అంత బాగా తన విలనిజం తో ఆకట్టుకున్నాడు ఇమ్రాన్ హష్మి. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్, వెంకట్, అర్జున్ దాస్ కూడా సినిమాలో తమ పాత్రల్లో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఓజీ థియేటర్స్ లో అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది. ప్రజెంట్ దసరా హాలిడేస్ కావడంతో ఓజీ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు దక్కే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.